హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవిలతపై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. మాధవిలత పోలింగ్ బూత్ లోకి వచ్చి బూర్ఖా వేసుకున్న మహిళల ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో మాధవిలత అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ స్థానంలో గత 40 ఏళ్లుగా గెలుస్తూ వస్తున్న ఎంఐఎం పార్టీని ఢీకొట్టడం కోసం బీజేపీ కొంపెల్ల మాధవిలతను బరిలోకి దింపింది. దీంతో హైదరాబాద్ లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. పైగా బీజేపీ అభ్యర్థి మాధవిలత తనదైన ప్రత్యేకతతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో ఆమె దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. పోలింగ్ రోజున మాధవిలత చాలా అలర్ట్ గా ఉన్నారు. అన్ని పోలింగ్ బూత్లు తిరుగుతూ ఎన్నికలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎంఐఎం పార్టీ దొంగ ఓట్లు వేయించి గెలుస్తుందని మాధవిలత ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పటిష్టమైన రీతిలో ఈసారి మాధవిలత బీజేపీ ఏజెంట్లను నియమించారు. అంతేకాక దొంగ ఓట్లను అరికట్టడం కోసం ఆమె నేరుగా రంగంలోకి దిగారు. ఓటు వేసేందుకు బూర్ఖా వేసుకుని వస్తున్న ముస్లిం మహిళల ఓట్లను మాధవిలత తనిఖీ చేశారు. ఆమె ఓటర్ కార్డ్, ఆధార్ కార్డులను తనిఖీ చేస్తూ పరదా పైకెత్తి ముఖం చూపించాలని ఆదేశించారు. అలా మహిళా ముస్లిం ఓటర్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఆధార్ కార్డుల్లోని ఫోటోలు ముస్లిం మహిళల ముఖాలు సరిపోలటం లేదని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలను అసాదుద్దీన్ ఓవైసీ కూడా రీట్వీట్ చేసి ఆమె తీరును తప్పుపట్టారు.